జై శ్రీరామ్ అండి. ఈరోజు నా యొక్క మాట, హనుమంతుడికి ఏమి సమర్పిస్తే లైఫ్లో అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటాము. ఎవరికైతే శత్రువుల బాధ ఉందో వాళ్ళు హనుమంతుడి టెంపుల్కి సాటర్డే కానీ ట్యూస్డే కానీ ఒక అగ్గిపెట్టెని తీసుకువెళ్ళి నిశ్శబ్దంగా హనుమంతుడి పక్కన పెట్టేసి రండి. అంతే. అలా పెట్టడం వలన మీ యొక్క శత్రువులు ఇలా అయిపోతారు. అండ్ రెండోది, జాబ్ రావట్లేదు, పెళ్లి సంబంధాలు కుదిరి రావట్లేదు అనుకున్న వాళ్ళు హారతి కప్పురం ఉంటుంది కదా, హారతి కప్పురం అక్కడే హనుమంతుడు పక్కన పెట్టేసి రండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అండ్ పెళ్లి సంబంధాలు కుదిరి వస్తుంది. అండ్ ఎవరికైతే బిజినెస్లో ప్రాఫిట్ లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, లైఫ్లో ఎన్నో చికాకులు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య అశాంతి, ఇన్ని లైఫ్లో ఎన్నో స్ట్రగల్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు హనుమంతుడి యొక్క చందనం ఉంది కదండి, అదే చందనాన్ని అక్కడ పెట్టేసి రండి. అలా చేయడం వలన మీ ఇంట్లో రిద్ధి సిద్ధి సుఖ సంతోషాలు అన్నీ వస్తుంది. ఈ 3 వస్తువులు హనుమంతుడికి సమర్పిస్తే లైఫ్లో ఎన్నో ఎన్నో రకాలుగా మీరు బాగుంటారు. మీకు తెలుసా, ఆ చందనం ఎప్పుడైతే హనుమంతుడికి పూస్తారో అప్పుడు మీ యొక్క ప్రేమ అనురాగం అండ్ హనుమంతుడు ఇమీడియట్లీ మీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. అండ్ ఎప్పుడైతే అదే హారతి కప్పురంతో హారతి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు అన్ని దేవతలు సుఖంగా సంతోషంగా మీకు ఆశీర్వాదం ఇస్తారు. అండ్ ఎప్పుడైతే అదే అగ్గిపెట్టెతో అక్కడ ముట్టించడం జరుగుతుందో మీ యొక్క శత్రువులు అనడమే. సో హనుమంతుడికి ఈ 3 వస్తువులు చాలా చాలా చమత్కారమైన రిజల్ట్ ఇస్తుంది. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఏదన్నా ట్యూస్డే కానీ సాటర్డే కానీ వెళ్ళి సమర్పించండి. ఒక 5 వారాలు సమర్పిస్తే సరిపోతుంది. మీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇట్లే సొల్యూషన్ అవుతుంది. నా నుంచి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ జై శ్రీరామ్ అని కామెంట్ ఖచ్చితంగా చేయండి. మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది. అండ్ పర్సనల్గా జ్యోతిషం చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా సంప్రదించండి.